பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் என்னான அம்பலத்தே எல்லாம் వల్లాన్ తనయే ఏతే. లాస్ట్ వీక్ దాకా మనము మొత్తం టోటల్ అగవల్ చూసాము. అగవల్ ఎండింగ్ కి కొంచెం ఒక ఎంటాంగిల్ అయి ఉండేది అష్టకం అనేది అనమాట. ఆ అష్టకం అనే దాన్ని చూసే ముందు ఈ 10 విలకం అంటే ఎంటైర్ దైవ ఆకృతి ఎంటైర్ గా అంటే ఏమరా అంటే ఈ యూనివర్స్ గురించిన డిస్క్రిప్షన్ ఇందులో ఉంటారు. యూనివర్స్ అంటే మొత్తం ఆకాశము పంచభూతాలు మాత్రమే కాదు, అందులోని పిండములు వాటి వాటి యొక్క కదలికలు అంటే చైతన్యం వల్ల జరిపే వాటి అంటే అవి ఎలా ఏ రకంగా అవన్నీ జీవిస్తున్నాయి అన్నది కూడా ఒక అంశంగా దీంట్లో ఉంటున్నాం. ఆ విషయం మనం తెలుసుకున్నాక అష్టకానికి పోదాం అనేసి ఇది స్టార్ట్ చేస్తున్నాం. దీని ప్రకారము మొత్తం 13 పద్యాలు ఉన్నాయి. అందులో మొదటి పద్యం అగర నిలై విళందు సత్తర్ அனைவருக்கும் அவர் பால் அமர்ந்த சக்திமார் அவர்கள் அனைவருக்கும் அவரால் பகர வரும் அண்ட வகை அகர நிலை விளங்கு சத்தர் அனைவருக்கும் அவர் பால் அமர்ந்த சக்திமார் அவர்களுக்கு அனைவருக்கும் அவரால் பகர வரும் அண்ட வகை அனைத்தினுக்கும் பிண்ட பகுதியில் அங்கு அனைத்தினுக்கும் பதங்கள் அனைத்தினுக்கும் இகரம் ஒரு உயிர் எவைக்கும் கருவிகள் அங்கு எவைக்கும் எப்பொருட்டும் அனுபவங்கள் எவைக்கும் முக்தி எவைக்கும் சிகர முதல் சித்தி வகை எவைக்கும் ஒளி வழங்கும் திருச்சிற்றம்பலம் தனிலே தெய்வம் ஒன்றே కండి అని మొదటి పద్యం ఉందన్నమాట. ఈ పద్యం టోటల్ గా తమిళ తెలియని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ భావాన్ని చెప్తున్నాను, వినండి. అగర నిలై విళంగి సత్తర్ అనే వరకు మనిషి అకరము అటనేది ఏదిరా అంటే మన అక్షరాల్లో ఆ ఒక భాషకు ఆ అనేది ఎట్లా ముందర ఉంటుందో ఆ రకంగా మనకు టోటల్ నిజమైన దైవము మనకు కనిపించడం లేదు. కానీ ఇక్కడ అదే స్టార్టింగ్. కానీ దానికి ఉదాహరణగా ఎలా చెప్తున్నాయంటే ఒక భాషకు ఆ అనేది ఎట్లా ఉందో అన్నిట్లో ఆ భాష ఆ అనే అక్షరం మాత్రం రాదు, కానీ ఆ ఇది మొదటి అక్షరం. ఆ రకంగా మనకు తెలిసిన దైవం అంటే ఇక్కడ ఏం మనం అనుకుంటా ఉన్నాము, సృష్టి స్థితి లయలో ఉన్న దైవాలు ఇంకా మనం ఎవరెవరిని మన పురాణాల్లో ఆడ ఏడ ఇది చేస్తున్నాము. ఇక్కడ ఈ భూలోకంలో ఎగ్జిస్టింగ్ దైవాలు దేవతలు అన్నవారు కొంతమంది ఉంటారు. ఆయా మతాలకు తగినట్టు ఇక్కడ మనం రాసుకున్న దైవాలు దేవతలు, మనమై కల్పించుకున్న దైవాలు దేవతలు ఈ రకంగా ఉంటారు కదా. ఆ రకంగా ఉండే దైవాలను కొలిచే వాళ్ళు కూడా కొంతగా ఆ దైవాల ద్వారా కొన్ని మేలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ దైవాలని వదలకుండా వాళ్ళు వంశపరంపరంగా తన వాళ్లకు చెప్తూ వస్తారు. ఆ ప్రకారమే మన పూజలు పురస్కారాలు అంతా ఉంటాయి. అసలు దైవాన్ని గురించి ఎవరికి తెలియకపోయినా మనం డైరెక్ట్ గా మన పెద్దవాళ్ళ నుండి తెలుసుకున్న దైవాలు కొంతమంది ఉంటారు. ఆ రకంగా మొట్టమొదట మనకు నేర్పించబడిన దైవాలుగా కొంతమందిని కొలుస్తుంటాం అన్నమాట. అట్టి ప్రథమ స్థానమున వెలసి ఉన్న దైవాంశ సంభూతులందరూ ఆ రకంగా వాళ్ళు కూడా ఏమరా అంటే మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు తపోసిద్ధిలో వాళ్ళు కొంచెం పైన ఉన్నారు. ఆ రకంగా వాళ్ళని మనం దైవాలుగా కొలుస్తున్నాం. అటువంటి వాళ్లకు కలిగి ఉన్న శక్తులు, ఆ శక్తుల్ని మనం స్త్రీ రూపంలో మనం కొలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కరికి భార్యలు ఉన్నారు కదా. బ్రహ్మ సృష్టికర్త, ఆయన సరస్వతి భార్య. విష్ణువు మనల్ని కాపాడే దేవుడు, ఆయనకు భార్య లక్ష్మి. అట్లాగే లయకారుడు శివుడు, ఆయనకు పార్వతి. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అధిదేవతలకు అందరికీ ఒక్కొక్క
స్త్రీ దేవతని సృష్టించి వాళ్ళ పక్కన కూర్చోబడేసాం భార్య. ఆ రకంగా మనము స్త్రీ దేవతలందరికీ వారు పూర్తిగా నిండి ఉన్న అన్ని అండములకు, అంటే ఈ అండంలో వాళ్లే పూర్తిగా ఉన్నారు. వేరే అండానికి పోతే వేరే విధమైన దేవతలు ఉంటారు. ఈ అండంలో పూర్తిగా నిండి ఉన్న దేవతలుగా వాళ్ళు ఉన్నారు. ఆ అండంలోని అన్ని పిండములకు, ఇప్పుడు అండంలో వాళ్ళు ఉన్నారు, పిండములుగా మనం ఉన్నాము. అంటే మనుషులుగా, జంతువులుగా, వేరే ఇతర జీవరాశులుగా ఉండే పిండములు అన్నిటికీ, అన్ని పిండములకు అనగా జీవరాశులకు వారు భక్తితో కొలుచు దైవ పదములు అన్నిటికీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే మనం కొలవడం లేదు, వేరే విధంగా అన్ని విధంగా వేరే కొలుస్తూనే ఉన్నాం మనం. లక్ష్మిని తనిగా కొలుస్తున్నాం, పార్వతిని తనిగా కొలుస్తున్నాం, సరస్వతిని కొలుస్తున్నాము, అది కాకుండా బుద్ధుడిని కొలుస్తున్నాము, ఇంకా క్రీస్తుని కొలుస్తున్నాము. ఈ రకంగా ఒక్కొక్కరిని సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, ఇంకా అయ్యప్ప, ఎన్నో ఉంది కదా, బాబా, అది ఇది అనేసి ఈ రకంగా అందరిని కొలుస్తున్నాము. ఇప్పుడు ఏమరా అంటే భైరవుడని కుక్క షేపులో కూడా దైవాన్ని తలుచుకుని కొలుస్తాము. ఈ రకంగా కొలుస్తున్నప్పుడు మన యొక్క విల్ పవర్ పైన అటువంటి ఆ దేవతలు కానీ, దేవతలుగా అనబడే ఆ జీవులకు కానీ అవి ఉండే, అంటే ఎక్కడ పుడిగా కట్టి పెట్టి ఉన్నారో అక్కడ కొద్దిగా పవర్ అనేది ఏర్పడుతుంది. ఆ పవర్ తో అన్ని పిండములకు, అన్ని జీవరాశులకు వారు భక్తితో కొలుస్తాయి పదములు అన్నిటికీ, ఆ పిండ జీవరాశులకు దాని క్రింద ఉన్న ప్రాణుల అన్నిటికీ అవి వృద్ధి చెందుటకు, జీవించుటకు సహాయకారి అయిన అన్ని వస్తువులకి, అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నాము, దీనికి సహాయకారిగా ఉండేది ఏది? ఆహారం. ఆహారం, నీరు, గాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ, అన్ని వస్తువులకు, అన్ని పనిముట్లకు, వాటి వేరు అన్ని పనిముట్లు అన్నప్పుడు ఇక్కడ ఏమరా అంటే మనకు గొడ్డలి, ఎడపార ఇటువంటిదంతా కాదు. పనిముట్లు అంటే ఇప్పుడు ఏమరా అంటే నిజంగా ఒక తల్లి తండ్రికి బిడ్డ పుడుతుంది అంటే ఇక్కడ ఏమి నిజమైన తల్లి తండ్రి వచ్చి దేవుడు, వీళ్ళు పనిముట్లుగా మాత్రమే ఉంటారన్నమాట. ఎవరు? తల్లి తండ్రి అనేవాళ్ళు. భూలోకంలో మనకు ఆ దేవుడు కనిపించడు కాబట్టి తల్లి తండ్రి మనకు జన్మనిచ్చినట్టు మనం చెప్పుకుంటాము. ఒరిజినల్ గా జన్మించేది ఆ దేవదేవుడే. ఇక్కడ పనిముట్లుగా ఉండేది ఎవరు అంటే వీళ్ళ ద్వారా మనం పుడుతున్నాం, అమ్మ నాన్న ద్వారా మనము పుడుతున్నాము. ఇట్ ఈస్ కామన్లీ యూస్డ్ వర్డ్ అనమాట. ఆ రకంగా పనిముట్లకు, వాటి వేర్వేరు అనుభవములకు, వాటిలో వేర్వేరు అనుభవములు ఉంటాయన్నమాట. మన జీవరాశుల్లో వేరువేరుగా పనిముట్లుగా ఉండి వేరువేరు గర్భములు వేరే వేరే రకంగా, అంటే 4 రకముల గర్భములు ఆల్రెడీ ఎప్పుడూ చెప్పుకున్నాం కదా. ఆ రకంగా 4 రకాలుగా మన పుట్టుక ఉంటుంది కాబట్టి బ్రహ్మకు 4 తలలను మనమే పెట్టినాము. ఆయనకు 4 తలలు ఏం లేవు. మన పుట్టుకలు 4 రకములు కాబట్టి ఆయనకు 4 తలలుగా పెట్టాం. ఏది? గర్భము, తర్వాత ఏమరా అంటే గుడ్డు, మూడవది ఏదిరా అంటే ఆ భూమి నుండి అట్లే ఇది వచ్చేది. ఈ రకంగా మనము 4 ఇది. ఇంకోటి ఏదో ఉండాలన్నా నీటి నుండి. ఈ రకంగా 4 రకాలుగా ఈ ప్రొడక్షన్ అంటే సృష్టి ఉంది కాబట్టి 4 రకాలుగా ఇట్లా వచ్చేవి అన్ని కూడా అన్ని రకముల పనిముట్లకు, వాటి వేర్వేరు అనుభవములకు, అన్ని రకముల ముక్తి పొందు మార్గములకు. మనం ఇప్పుడు గమ్మన్నామా, మనం ఎందుకు అసెంబ్లీ అయినాము? ముక్తి కానీ, సిద్ధి కానీ, ఇంకా మరణం లేని జీవితం కానీ ఇలా పొందాలి, అట్లనే ఒక దీనిపైన ఒక ఎయిమ్ పైన మనం వచ్చినాము. ఈ రకంగా ఎవరెవరి ఎయిమ్ లో వాళ్ళు ఉండేదాన్ని, అటువంటి ఎయిమ్లకు కానీ, ఎయిమ్ అంటే లక్ష్యం, ఆ లక్ష్యానికి కానీ, అట్టి అనుభవంలకు కానీ, అన్ని రకముల ముక్తి పొందు మార్గములకు, అన్ని రకముల చిత్ సంతోషముల నుండి సిద్ధి పొందు అనుభవముల వరకు, చిత్ సంతోషముల నుండి, చిన్న చిన్న సంతోషముల నుండి
అనుభవంలో పెద్ద సిద్ధి పొందు అనుభవం వరకు మనకి ఎన్నో ఎన్నో జీవితాలు మారుతాయి, ఎన్నో జన్మలు మారుతాయి. ఎక్కడ చిన్న భూమి పైన మన కర్మ కొద్దీ అనుభవించే ఈ అనుభవం నుండి సిద్ధి పొందే వరకు అవి ఎన్ని జన్మలు అవుతాయో చెప్పలేము. అంతవరకు కూడా అన్ని క్రియలకు, మనం చేసే అన్ని పనులకి తగిన శక్తిని, ప్రకాశమును, చైతన్యమును వసంగునది తిరుచిత్రములోని దైవము ఒక్కటే. ఆ తిరుచిత్రంలో ఉండే దైవమే మనము పుట్టి చిన్న సంతోషం నుండి, అంటే జీవిస్తూ చిన్న సంతోషం నుండి ఆ ముక్తి ఇది పొందే వరకు, ఏది మరణం లేని జీవితం పొందేంత వరకు మనకు కూడా ఉండి అన్ని చేయించి చేసేది తిరుచిత్రంలోని దైవం ఒక్కటే. అది లేకపోతే మనకి ఇన్ని పనులు జరగవు, మనం పుట్టి ఉన్నాము, ఏ పని జరగదు, మన జీవితాలు సాగవు, ఏది ఉండదు. అర్థమైందా? కాబట్టి ఈ మొదటి పద్యంలో ఆయన చెప్పొచ్చేది ఏదంటే, ఆ దైవం ఒక్కటేరా, ఇక్కడ నీకేమరా అంటే ఈ భూమిలో పలువేరు దైవాన్ని నువ్వు సృష్టించుకున్నావు, ఆ రకంగా దైవములు ఇవి అని చెప్పుకున్నారు. అంతవరకే కానీ వాటిని నువ్వు భక్తితో సేవించినప్పుడు, వేరే విధంగా ఏదైనా చేసినప్పుడు అవి ఏదైనా నీకు ఇవ్వాలని ఆ కొద్దిగా నీకు దాని నుండి కొంచెం కొన్ని వరములు ప్రసాదించబడుతుంది. అవి ఫైనల్ కాదు, ఎప్పటికి ఉండేది కాదు. నువ్వు నిత్యంగా పొందాల్సింది ఎక్కడ అంటే అరుట్పల్లి జ్యోతి వద్ద నుండి పూర్తిగా మనం పొందగలము. అటువంటి ఈ చిన్న చిత్తులకు కూడా, ఈ చిన్న మనం కల్పించుకున్న దేవుళ్ళకు కూడా వరాన్ని ఇచ్చి మనకు ఇవ్వమనేది కూడా ఆ అరుట్పల్లి జ్యోతి చిత్రములో ఉండే అరుట్పల్లి జ్యోతియే. అట్లనేది ఈ పద్య సారాంశము. ఇంకా నెక్స్ట్ రెండవ పద్యం. வண்ணமிகு பூதவெளி பகுதி வெளி முதலா வகுக்கும் அடிவெளிகள் எல்லாம் வயங்கு வெளியாகி எண்ணமுறு மாமௌன வெளியாகி அதன் மேல் இசைத்த பற வெளியாகி இயல் உபய வெளியாய் அன்னுரு சிற்பர வெளியாய் தற்பரமா வெளியாய் அமர்ந்த பெருவெளியாகி அருளின்ப வெளியாய் திண்ணமுறு தனி இயற்கை உண்மை வெளியான திருச்சிற்றம்பலம் தனிலே தெய்வம் ஒன்றே கண்டீர். ఒక్క దేవుడే ఉండేది, ఆయన్ని తిరుచిత్రంలోనే ఆయన ఉంటాడు. ఆ తిరుచిత్రంబలం అండంలో ఒకటి, పిండంలో ఒకటిగా ఉన్నది. అండంలో ఉన్నదాన్ని నువ్వు చూడలేవు, ఈ కళ్ళు దాని ప్రకాశం చాలదు, కాబట్టి పిండంలో ఉండే ప్రకాశాన్ని మొదట చూడు. అట్లనేదే వడలార్ గారి దారి. ఆ రకంగా మనము పలు వర్ణములతో నిండి ఉన్న భూతాకాశములు మరియు దేవదేవుని ఏకాదేశములు. దేవదేవుని ఏకాదేశములు ఏదిరా అంటే ఆకాశము ఒక్కటే, నీకు ఆకాశమే దైవము. ఆకాశము నుండే మిగతా అన్ని పంచభూతములు పుట్టాయి. పంచభూతముల ద్వారా ఈ ప్రకృతి పుట్టింది. ఈ ప్రకృతి నుండి మనము వచ్చాము. ఈ రకంగా ఈ దేవుని ఏకాదేశమైనవి ఇవన్నీ. అంటే ఏకాదేశం అంటే అందులో ఆ దైవ శక్తి ఉన్నది. ఒక కొండ ఉన్నది అంటే పర్వతం ఉన్నది అంటే దైవ శక్తి కలిగే ఆ పర్వతం అంత హైట్, అంత వెయిట్, అంత పెద్దదిగాను, అంత బరువుగాను, అంత గట్టిగాను అది ఉండగలుగుతాయి. ఆ దైవశక్తి లేకపోతే అది లేదు. ఆ రకంగా అన్నిట్లో వెలయిచున్నదాన్నే ఏకదేశం అంటారు. ఏకదేశం అంటే చిన్న పార్ట్. ఇప్పుడు అణువు, ఆ అణువు ఎక్కడి నుండి వచ్చింది? అది అరుట్పల్లి జ్యోతి నుండి ఆ అణువు వచ్చింది. అర్థం. ఆ రకంగా మా దేవదేవుని ఏకదేశము ఆ భూతాకాశంలో కావలసిన ఈ భూత ఆకాశము అంటారు. ఆకాశము ఒక పంచభూతంలో ఒకటి. దాని నుండి గాలి, తర్వాత అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ దానికి భూత కావలసిన తగిన ఆధారభూతములతో నిండి ప్రకాశముతో వెలుగొందుచు సదరు భూత కరణములు పలు కల్పలతో మౌనాకాశంగా రూపొందించబడింది. మన కరణము మనకు లోపల అంటే మనసులో
ఇట్లా అనేసి అది మనకేమరా అంటే ఒక ఆజ్ఞని సైలెంట్ గా ఇస్తుంది, అదేమి వర్ణించదు, లేదా ఆర్డర్ గట్టిగా మనకు వినిపించేటట్టు సౌండ్ ఏం చేయదు. మౌనాకాశం అన్నమాట. మౌనంతోనే మనల్ని నడిపించేదానికి తగిన ఇదిగా ఉంటుంది ఈ కరణము. పలు కల్పనలతో మౌనాకాశంగా రూపొంది అది ఎలా చేస్తుందంటే మనస్సు మనకు కొన్ని సూచనలు ఇచ్చినట్టే ఎన్నో కల్పనా భావములు కూడా కల్పిస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఉండదు. మనకు సంతోషకరమైన లేదా ఒక్కోసారి యాక్సిడెంటల్ దుఃఖకరమైన అట్లాంటివి కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఎవరా అంటే మౌనాకాశముగా ఆ కరణము పనిచేస్తున్నది. అట్లనే దానికి మౌనాకాశము రూపొంది ఆపై చైతన్యముతో పరాకాశముగా వెలుగొందుతూ ఉంటుంది. ఆ పైన పరాకాశముగా ఉంటుంది అంటే మనం ఎవరంటే దానిపైన ఆ మన చైతన్యాన్ని బట్టి మనము ఆ కార్యాన్ని ఆచరించేటట్టు చేస్తున్నాం. ఆ రకంగా అది పరాకాశముగా వెలుగొందుతూ ప్రకృతిలో ఉభయాకాశ సౌందర్యముగా వలయచ్చు. ప్రకృతి అంటే ఏమి? మనకు బాహ్యముగా లోపల అన్ని కూడా ప్రకృతిలో వస్తున్నాం. ఇక్కడ వచ్చి ఉభయాకాశం అంటాడు, అంటే పరాకాశంగాను ఉంటుంది, లోపల పరాకాశము మౌనాకాశము రెండిట్లోనూ అది పనిచేస్తూ ఉభయ ఆకాశము అంటాడు. మౌనాకాశము పరాకాశము చేతతోనూ నిండి ఉంటుంది. అట్లాగే అది మౌనంగా మనల్ని ఉసిగొలుపుతూ ఉంటుంది. ఈ రకంగా పరాకాశము వెలుచు ఉభయాకాశ సౌందర్యముగా వెలయచు చిత్పర ఆకాశముగా తత్పర ఆకాశముగా ప్రకృతిమయమై సంతోషమును జీవుల కోసం సంతోష కృపాకాశమై జీవులకు ఇటువంటి అంటే కల్పనాతీతమైన సంతోషాన్ని ఇస్తూ దాన్ని క్రియగా మనం పొంది ఏర్పాటు జరిగేటట్టు ఈ రకంగా సంతోష కృపా ఆకాశమై తమ్ము ఛేదించలేని బలము మరియు సామర్థ్యముతో సత్య ఆకాశంగా వెలయచ్చు. ఎంత మనసుని కట్టుబాటుకు తెచ్చేది ఎంత కష్టం. వద్దంటే కల్పన లేకుండా చేస్తా ఉంది ఇది. అట్లనే మనలో మనమే నిందించుకుంటాం. ఇట్లా ఆ రకంగా ఛేదించలేని చాలా బలమైన ఆ మనస్సుగా అది ఆ కారణముగా అది రూపొంది సామర్థ్యంతో సత్య ఆకాశముగా ఉంటూ ఉండదన్నమాట. ఈ రకంగా వలయిచున్న దానికి మూల కారణం ఎవరు అంటే కూడా అది కూడా సత్యాకాశంలో తిరుచిట్రంబలంలో వెలయిచున్న ఆ దేవదేవుడే దానికి నిజమైన కార్యకర్తగా ఉండి ఆయనే ఆ పని చూపిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎలా నడుస్తా ఉంది, జీవరాశులు ఎలా నడుస్తున్నవి, జీవరాశులు ఎలా పుట్టేదానికి ఉండేదానికి ఇంకా ఏమేమో చేసేదానికి అన్ని పనులకు కూడా కారణకర్తగా ఉండేది ఆ దేవదేవుని ఆయన యొక్క తలంపే. ఆయన యొక్క ఇదే మన కృపనే మనల్ని ఇట్లంతా చేపిస్తా ఉంది. అనేది ఈ రెండవ పద్యం యొక్క సారాంశము. నెక్స్ట్ మూడవ పద్యం. ఏమండి అర్థమవుతా ఉందా? ఇది సబ్జెక్ట్ కొత్తగానే ఉంటది. ఈ యూనివర్స్ ఎలా సాగుతా ఉంది అనే దాన్నే ఇవన్నీ చెప్పుకొని వస్తామన్నమాట. స్వాగతం. சார்பூத விளக்கமுடு பகுதிகளின் விளக்கம் தத்துவங்கள் விளக்கம் எல்லாம் தரு விளக்கமாகி நேராதி விளக்கமதாய் பறை விளக்கமாகி நிலைத்த பராபரை விளக்கமாகி அகம்புறமும் பேராசை விளக்கமதாய் சுத்த விளக்கமதாய் பெருவிளக்கமாகி எல்லாம் பெற்ற விளக்கமதாய் சீராட விளங்குகின்ற இயற்கை விளக்கமதாம் திருச்சிற்றம்பலந்தனிலே தெய்వం ஒன்றே కండీర్. అంటే ఇన్నిటికి మూల కారణంగా ఉండే ఆ తిరుచిత్రంలో ఉన్న ఒక్క దేవుడే. ఇది మనము ఈ పద్యాలు 13 మనం చదివినా కూడా మనం అనుకోవాల్సింది ఒక్క దేవుడే. ఆ దేవుడే తిరుచిత్రంలో ఉంటున్నాడు, వేరే ఏది వీటికి అంత కారణం కాదు. అట్లనే ఒక దీనికి ఒక డిటర్మినేషన్ కి రావాలి, మనం డెసిషన్ కి రావాలి.
ఊరికే ఏది కనిపించిన చోటంతా మొక్కుని కూర్చొని ఏదో ఇది చేసుకుంటా పోతే ఉండేది కాదు కాదు. దైవము అనేది ఒకటి, అది పెద్ద శక్తి. ఈ టోటల్ విశ్వాన్ని అది ఏమరా అంటే నడిపిస్తూ ఉంది. విశ్వాన్ని నడిపించేదే కాదు, ఇంకా 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 కూడా అది పెద్దదిగా అవుతూ ఉందన్నమాట, విరియుతూ పోతా ఉంది. ఇప్పుడు మూడవ దానికి ఏమరా అంటే పంచభూతములతో తయారైన ఈ విశ్వము, ఈ విశ్వంలోని ఒక చిరు భాగమే మన ప్రపంచము. మనం ఉండే ప్రపంచము ఈ పంచభూతములతో విరిసి ఉన్న ఈ విశ్వంలో జస్ట్ గుండు సూది మొన కూడా ఉండదు. ఒక్క గెలాక్సీ గురించి తీసుకున్నారంటే మన మిల్కీ వేలో, మన మిల్కీ వేని కానీ మనము ఫోటో తీసి చూసినప్పుడు మన సూర్యుడు ఎక్కడ ఉన్నాడనే కనిపించదు. ఆ సూర్యుడి చుట్టూ ఉండేది గ్రహాలు ఏడుంటాయి తెలుస్తుందా? సూర్యుడే కనిపించినప్పుడు మనం ఏమన్నా అంటే పెద్దగా మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేదు అనే దీంట్లో మనం ఉంటాం. మనకు ఎంత గర్వంలో ఉంటామంటే మనకు మించినది ఈ ప్రపంచంలో ఏది లేదు అట్లా దీంట్లో. కానీ మన గెలాక్సీలో మన ఫోటో అట్లాస్ లో ఏమంటాడు, ఒక స్పైరల్ దీంట్లో ఒక తోకలాగా వస్తుంది లాస్ట్ లో. ఆ తోకలాగా ఉండే చోట్ల ఒక చోట ఆరో మార్క్ వేసి ఇక్కడెక్కడో సూర్యుడు ఉంటాడు అంటాడు. ఈ రకంగానే దానిలో రాసి ఉన్నారు. ఇక్కడెక్కడో అంటే అట్లాస్ లో వేసి ఉన్న అంత పెద్ద గెలాక్సీ ఫోటోలో అది సూర్యుడు ఎక్కడ ఉన్నాడని కూడా మనకు తెలుసుకోలేదు. ఇక ఈ సూర్య కుటుంబంలోని భూమి ఎక్కడ ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది మనం ఏడ చెప్పగలుగుతాము. ఈ రకంగా మన ప్రపంచము ఒక చిరు భాగము. ఈ ప్రపంచము పలు అయినా చిరు భాగం అయినా మనం అందులోనే ఇంకా చిన్నవాళ్ళం కాబట్టి ఈ చిరు భాగాన్ని పలు ప్రాంతములుగా విరిసేదాన్ని కనుక్కున్నాము. ఈ ప్రపంచము పలు భాగములుగా ఉన్నది అనగా శీతల ప్రాంతము, ఉష్ణ ప్రాంతము, సమతల ప్రాంతము, ఎడారి ప్రాంతము, కొండలు, లోయలు, ఇంకా మరెన్నో ప్రాంతములుగా ఇది విడదీయబడి ఉన్నది. అక్కడక్కడ జీవరాశులు ఆయా దీనికి తగినట్టు అవి నివసిస్తూ ఉంటుంది. ఒకదానికి ఒకటి పొంతిగా ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా అంటే మంచు ప్రదేశంలో ఉండే జీవులు అంటే మనుషులు కూడా ఏ రకంగా వాళ్ళు జీవిస్తున్నారు, ఉష్ణ ప్రాంతంలో ఉండే జీవులు ఎలా ఉన్నారు, రెండు కలిసిన మనలాంటి ప్రాంతంలో ఎలా ఉన్నారు, ఈ రకంగా కొద్దిగా మనము ఈ సోషల్ కానీ జాగ్రఫీ కానీ తీసుకున్నామంటే మనకు వ్యత్యాసాలు తెలుస్తుంది. కొండలు, లోయలు, ఇంకా మరెన్నో ప్రాంతంలో అక్కడక్కడ నివసించే జీవులు అనగా మనుషులతో సహా ఆయా శీతోష్ణ స్థితుల నైసర్గిక స్వరూపములతో జీవన విశేషములు ముడిపడి ఉండును. వాళ్ళకి ఏరంటే వాళ్ళ జీవిత విశేషాలు ఒక్కొక్క దీంట్లో యూరోపియన్ కంట్రీస్ లో ఒక రకంగా ఉంటుంది, అదే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఆస్ట్రేలియాలో ఒక రకంగా ఉంటుంది, ఇంకా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ లాంటి ప్రదేశాల్లో అవి ఇంకో రకంగా ఉంటాయి. ఈ రకంగా సమతల ప్రదేశంలో అమెరికా, మనకు ఇండియా ఇట్లాంటి అంటే సెంట్రల్ ఆఫ్రికా ఇట్లాంటి ప్రదేశాల్లో ఇవి వేరేగా ఉంటాయి. ఈ రకంగా ఉండే శీతోష్ణ స్థితులు ఒకదానికి ఒక వ్యక్తి ఒక లైన్ గా ఉంటుంది. నైసర్గిక స్వరూపంతో జీవన విశేషములు ముడిపడి ఉండును. ఆహారాలు కూడా ప్రదేశానికి తగినట్లు మారుతూ ఉంటాయి, ఒక రకంగా ఒకే రకంగా ఉండదు. వాటికి తగిన విధంగానే మన ఇంద్రియములు కారణములు కూడా పనిచేయడం. ఇక్కడ ఇది ముఖ్యంగా మనం గమనించాల్సి, మన ఆహారాన్ని బట్టే మన గుణగణాలు ఉంటుంది. కాబట్టి స్వామి ఆహారాన్ని మొదట తీసుకు, సాత్విక ఆహారంలో ఉంటే సాత్వికంగా ఉంటాం. అదే మృగాలు ఎలా ఉంటాయి, వాటికి ఆ కోపం అవి ఇవి తగ్గాలంటే మనం సాత్వికంగా ఉండాలి. ఆ రకంగానే కానీ
సాత్వికమైన ఆహారము అన్ని చోట్ల కూడా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకురా అంటే ఇప్పుడు సపోజ్ గ్రీన్ ల్యాండ్, అక్కడ వ్యవసాయ భూమి లేదు. అక్కడ అన్ని ఎవరా అంటే అన్ని చోట్ల మంచుగడ్డలే ఉంటాయి. అక్కడ వ్యవసాయం కూడా చేయలేరు. అందువల్ల వాళ్ళు ఎస్కిమోలు అక్కడ ఏనుగుల్ని బట్టి తింటారు. వాళ్ళ ఆయుష్ ప్రమాణము 30-35 ఏళ్ళ. దానిపైన వాళ్ళు ఉండలేరు. అక్కడ ఆ నైసర్గిక స్వరూపానికి తగినట్టు వాళ్ళు ఉండగలుగుతారు. ఈ జీవన ఆయా శీతోష్ణ స్థితుల నైసర్గిక స్వరూపంతో జీవన విశేషములు ముడిపడి ఉండును. వాటికి తగిన విధంగానే మన ఇంద్రియములు కర్మలు కూడా పనిచేయను. మన దేహంలోని తత్వములు కూడా అందుకు తగినట్లు జీవింపజేయను. మన తత్వాలు కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది. ఆ జీవితము వాటికి తగినట్లే దైవం యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నములు కూడా సాగును. మనం ఏమనంటే ఇప్పుడు మన సాత్విక ఆహారంలో మనము ఒక పద్ధతిగా ఒక క్యారెక్టరైజేషన్ ని మనము మన సొసైటీలోనే ఏర్పాటు చేసుకొని మనం కొద్దిగా మిగతా ప్రపంచంలోని దేశాల కన్నా కొంచెం శాంతియుతంగా మనము జీవిస్తున్నాము. కాబట్టి మన యొక్క మనస్సు పోకడ ఇది ఎవరా, దీనికి సృష్టి కారణం ఏమి, ఎవరు అట్లనే దాంట్లో మనం వెతుకుతున్నాము. మధ్యాహ్నానికి తిండి ఎట్లా అని వెతికేటప్పుడు దేవుడిని గురించి ఆలోచన ఎట్లా ఉంటుంది? ఉండదు. మిగతా ప్లేస్ లో అటువంటివి ఉండదు. ఈ శాంతియుతమైన జీవితాలు ఉండదు. వాళ్ళకంతా దేవుడిని గురించిన ఆలోచన రాదు. వచ్చినా కూడా వాళ్ళ టైం లేదు. వాళ్ళ ఆలోచనలు ఆత్రపడిన వాడు ఎలా ఉంటాడో ఆ రకంగా తప్పుగా కూడా ఉంటాడు. కాబట్టి మొదట ప్రశాంతత కావాల. ప్రశాంతత కావాలంటే మన జీవన ఆహారము ప్రశాంతయుతమైన ఆహారముగా ఉండాలి. అది ఏమరా అంటే దానికి తగిన విధంగా మనము ఆహారాన్ని తీసుకోవాలి. మన జీవిత పోరాటంకు తగినట్లు మన జీవనము సత్యము, అసత్యములు, న్యాయము, అన్యాయములు, ధర్మము, అధర్మము విశేషములతో కూడి దైవము వెతుకులో పలు తప్పులు చేయొచ్చు జరామరణము చవి చూస్తా ఉంటాము. మనం ఏం చేస్తున్నాం అంటే మనం అంటాము అందరూ మాట్లాడేది వేరే, మారల్గానే మాట్లాడతాము, అన్నీ చేస్తాము. కానీ మనకని కొన్ని వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వీలు కాని పరిస్థితి లేదా బలవంతంగానో లేదా అవసరం ఉందో మనము ఏమరంటే కొన్ని తప్పులు చేస్తాం. ఎప్పుడు తప్పులు చేస్తామో దగ్గరగా వచ్చిన ఒక అడుగులో ఉన్న దేవుడు దూరంగా ఒక మైలుకు వెళ్ళిపోతాడు. ఏమరంటే మనం అవసరం కొద్దీ మన తప్పులు చిన్న ఒక అబద్ధం ఆడితే ఆటోమేటిక్గా దైవం దగ్గర ఉన్నవాడు దూరంగా పోతుంది. ఒక చిన్న తప్పు చేసిన మన ఏంటంటే జీవితం మనకు ఒక ఫోర్స్ని ఇస్తుంది. నువ్వేందిరా ఒకే రకంగా మంచిగానే ఉండేది, నువ్వు చెడుగులు చేయాలా అనే పరిస్థితిలో మాయ మనల్ని తల వంచేటట్టు చేస్తుంది. అట్లా చేసినప్పుడు ఎవరంటే మనము ధైర్యంగా నిలబడలేకపోతుంటాం. అది వచ్చి మన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ పరిస్థితులు ఏమనంటే దైవం యొక్క కృప మనకు నిశ్చయంగా ఉంటే ఆ మాయ మనల్ని ఏం అంత దిటువుగా ఉంటాం, మనం అంత ధైర్యంగా ఉంటాం. కానీ అది లేనప్పుడు ఏమవుతుంది? మాయ గెలుస్తుంది. మాయ గెలిచినప్పుడు ఒక తప్పుకు మనము తల వంచే తీరుతాం. తల వంచినప్పుడు నిజంగా దేవుడు మన నుండి కొద్దిగా దూరానికి వెళ్ళిపోతాడు. తిరిగి ఆ దేవుడిని మనం రప్పించుకోవాలి. అది తిరిగి ఎందుకంటే కష్టపడితే గాని మనము దైవాన్ని మనము భక్తితో కొలిచి యోగ్యతతో ఉండి సౌశీల్యంతో ఉంటే తప్ప ఆ దేవుడు మన దగ్గర రానప్పుడు ఆ సౌశీల్యంలో మనం కొద్దిగా తప్పు చేసినామంటే ఆటోమేటిక్గా దూరం అవుతాడు. ఆయన్ని తిరిగి మన దగ్గరికి తెప్పించుకునేది కష్టమైన మార్గమే. కాబట్టి ఏమరంటే ఏమవుతుంది, మనకు ఆయనేమో దగ్గర ఉండి మనకు మరణం లేని జీవితాన్ని ఇచ్చేదానికి దగ్గర అవుతున్నాడు. కానీ మనం చేసే తప్పు వల్ల ఆయన దూరంగా పోయేదానివల్ల మనకు జరామరణం తప్పటం లేదు. ఈ రకంగా అదే దైవ తీర్పును కాలమును గడుపుతూ ఉంటాం. మనం ఏం చేస్తాం? ఇంకా
ఆలోచించి అయ్యో తప్పు చేసినాము ఇంకేం లేదు, ఇంకే జీవితం అంటే అంతే, తప్పు చేయనోడు మనిషా అనే లెవెల్కి వచ్చేస్తాం. మనిషే కదా తప్పు చేస్తాడు, వేరే ఎవరు తప్పు చేస్తారు, ఇట్లంతా మనం సామెతల్ని మనమే క్రియేట్ చేసుకొని ఆ రకంగా ఉండేదానికి మనం ట్రై చేసి ఈ జరామరణాన్ని పొందుతూ ఉంటాము. లోపల అనగా మనస్సులో దానికి అనగా అధర్మము అన్యాయమునకు తగిన న్యాయమును మనలో మనమే సృష్టించుకుంటాం. ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది కాబట్టే ఈ తప్పు నేను చేసినాను. సరే ఏం చేయాలి, ఎవరైనా అంతే, అది దైవేచ్ఛ కాబట్టి అది చేసిన నేను. అట్లనే మనమే ఒక న్యాయాన్ని కల్పించుకుంటాం. చేసిన తప్పు, ఆ తప్పుని అయ్యో మనం చేసినామని బాధపడినా ఇక దాన్ని మనం ఏమరా అంటే అప్పుడే ఉండి అరికట్టలేని పరిస్థితిలో సరే విధి ప్రకారం జరిగింది నేనేం చేయాలా అట్లనే పరిస్థితిలో మనకు మనమే సర్దుకుంటూ ఉంటాము. మనమే కల్పించుకొని ఎక్కువ ఆశతో స్వలేపక్షు బ్రతుకుతూ వారు న్యాయము మరియు అన్యాయము కలిపి బ్రతుకు ప్రజలు మంచి ప్రజల గురించిన కథలతో ఇట్లా ఈ రకంగా కల్పించుకొని ఎక్కువ ఆశతో స్వలాభము స్వపేక్షంతో బ్రతుకు వారు న్యాయాన్ని మరియు దాన్ని కల్పించుకునేది కాదు, కొన్ని కథలు కూడా క్రియేట్ చేస్తాము. ఆ రకంగానే కొన్ని మారల్ స్టోరీస్ ఎవరంటే విధి లేని పరిస్థితిలో వాడు అన్యాయం చేసినాడు, అట్లనే పరిస్థితికి మనము కొన్ని కథలు సృష్టిస్తాం. ఈ పురాణ కథల్లో ఇట్లా ఉంది కాబట్టి నేను కూడా చేసినాను, దానికి ఏం చేస్తాం అట్లాంటి దీంట్లో మనకు మనమే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి మనమే ఆ దారిలో మనము మండుతాము. ఇది మనం చేస్తా ఉండే పని. న్యాయం మరియు అన్యాయం కలిపి ప్రజలు మంచి ప్రజలను గురించిన కథలతో వీలైనంత వరకు బ్రతుకును ఈడ్చువారుగా ఈ ప్రపంచం నిత్యము జరుగుతూ ఉంటకు కారణకర్తగా ఉన్న అనేసి తర్వాత వస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏదంటే ఇప్పుడు సత్యహరిశ్చంద్రుని కథ తీసుకుంటాం. ఆయన లాస్ట్ దాకా ఆయన వదల భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని తనది అన్ని పోగొట్టుకున్నా కూడా ఆయన స్టాండ్ అయినాడు. కానీ దానికి ఉరిగొల్పిన ఎన్ని పాపములు అతనికి వాళ్ళు చేసినారో, అతను ఎంత బాధలను అనుభవించాడో దానికి కారణకర్తలుగా ఉన్న ఆ మాయకి ఆ ఇంద్రుడు దూర్వాసుడు వీళ్ళంతా బాగానే ఉన్నారు ఉన్నట్టుగానే మనం కథ చూస్తాం. వాళ్ళకి ఏం శిక్ష జరిగింది అట్లనే అవన్నీ మనకు అంత దూరం పోయేవాళ్ళు లేరు. ఈ కథతో మనం ఓకే హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు ఉండిపోయినాడు అట్లనే దీంట్లో ఉండిపోతూ మనకు మనమే కొన్ని మారల్ స్టోరీస్ కల్పించుకుంటూ ఈ జీవితాన్ని మనము ఈడ్చుకుంటూ పోతూ ఉంటాము. ఇటువంటి పాపపు ఇష్టము ధర్మము అధర్మము అన్ని కలిపి జీవితాన్ని మనకు ఇచ్చి ఈ జీవితంలో నువ్వు ఈదులాడరా, నువ్వు దీంట్లో నుండి కొద్దిగా నేర్చుకోరా, నేర్చుకుని తర్వాత ఈ రకంగా వచ్చినావంటే ఇంకొక జన్మలో నువ్వు కొద్దిగా నువ్వు క్వాలిఫికేషన్ పొంది మరణాన్ని జయిస్తూ లేరా. అట్లని దేవుడు మనకేమరా అంటే ఈ జరామరణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ జరామరణాన్ని ఇచ్చేదానికి కారణుడుగా ఉండేది ఎవరు అంటే తిరుచిట్రంలోని అరుట్పెరుజ్యోతి అనే దైవము ఒక్కటే. అదే అన్ని పనులు చేయిస్తా ఉంది. ఎందుకంటే మనకు పదునైన మెదడు పాపం లేని మెదడుగా రాలా ఇంకా. కాబట్టి అంతవరకు ఆయన ఏదో వల్లలారు గారు చెప్పినట్టు మిడాయిల్ కాల్చివేన్ అచ్చిల్ వార్పేన్ అన్నట్టు నేను తీసి పొయ్యి మీద పెద్ద అండా పెట్టి దాంట్లో నీళ్లు పోసి కింద వేడి చేస్తాను నిన్నేమి ఊరికే నిన్ను నా క్వాలిఫికేషన్ అయినట్టు తెచ్చేయండి నేను అంటాడు. ఆ రకంగా ఆయనే అన్ని మంచి చెడు రెండు కల్పించి మనల్ని వాష్ చేసి ఉతికి వారేస్తాడు. ఇది చేసేది కూడా తిరుచిట్రంబలంలో ఉన్న ఆ అరుట్పెరుజ్యోతి దేవుడే అంటనేది ఈ 3వ పద్యానికి సారాంశము. ఇంకా దీనితో ఈ వారం ముగిస్తాము. నెక్స్ట్ వీక్ 4వ పద్యం తీసుకుంటాం. ఎట్లా ఈ యూనివర్స్ అనేది జరుగుతూ ఉంది
అటైన దానికి ఈ పద్యాలన్నీ ఉదాహరణ. ఈ యూనివర్స్ ని జరిపించేది ఎవరు అంటే ఒకే ఒక దేవుడు. కాబట్టి అగోల్ అష్టగానికి ముందు ఈ యూనివర్స్ గురించిన దైవ తత్వాన్ని మనము తెలుసుకోవాలనేసి ఈ రకంగా ఈ 10 విளக்கம் అనే దాన్ని తీసుకుని నేను చెప్తాను. దయచేసి ఎంతవరకు మీకు ఇది అర్థమైంది? మీకు అర్థమై ఉంటే చాలు. నాకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ అయితే అరుత్తరం జ్యోతి అని చెప్పేశాము. ఉన్నది ఒక దైవమే, అది అరుత్తరం జ్యోతి. అదే ఈ 13 పద్యాల్లో ఆయన అదే చెప్తాడు, ఒకే దేవుడు రా, నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు, దేవుడు ఒకడే, ఆ ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు ఏడరా ఉంటాడని తిరుచిట్టంలో నీలోనే ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఎదగాల్సిన నీలో నువ్వు క్షేత్రాటన చేయాల్సిన పనిలా, హిమాలయాలకి పోవాల్సిన పని లేదు, ఇంకా వేరే ఏమన్నా ప్రపంచాన్ని తిరిగే అవసరం అంతా వద్దు. ఆడ దేవుడు ఉన్నాడు, ఈడ దేవుడు ఉన్నాడు, ఇట్లా ఉండాలి, అవన్నీ ఏమిలా. రోజు నువ్వు నీ యొక్క దీన్ని చిత్రంబలం చూసుకో, భూమధ్యంలో నువ్వు చూసేదానికి ట్రై చేయి. ఆడ చూసినావంటే నీకు నిజమైన దేవుడు కనిపిస్తాడు. ఆ దేవుడు చేసే పనే ఈ ప్రపంచంలోని ఈ కార్యాలన్నీ అని ఈ 3 పద్యాల ద్వారా ఆయన ఇప్పటికి చెప్పారు.